హలో గాయ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పాయసం. ఇది ఎంతో ఈజీగా 10 మినిట్స్లో ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక కప్పు తీసుకొని దీన్ని 2 టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని ఈ వాటర్ అంతా వంపేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం 1/2 లీటర్ పాలు తీసుకొని వీటిని మరిగించుకోవాలి. ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. ఇప్పుడు నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి బాదం పప్పు అలాగే జీడిపప్పు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కిస్మిస్ వేసుకోండి. ఇప్పుడు కిస్మిస్ కూడా బాగా వేయించుకొని ఇవన్నీ పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో సగ్గుబియ్యం వేసుకొని వీటిని ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని బాగా కలుపుతూ ఉండండి. ఇవి మనం కలుపుతూ ఉంటే బాగా ఉడుకుతాయి, కలపకపోతే అడుగంటుతాయి, అందుకే మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం వేడి చేసి పెట్టుకున్న పాలని ఇందులో వేసుకుందాం. చూసారు కదా, 1/2 లీటర్ నేను తీసుకున్నాను. ఈ పాలు సగం పోసుకోండి. వీటితో సగ్గుబియ్యం ఉడికించుకొని సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం మిగతా పాలని వేసుకుందాము. చూసారు కదా, సగ్గుబియ్యం ఉడికిపోయాయి. ఇప్పుడు మనం మిగతా సగం పాలు మొత్తం వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అది ఉడికిన తర్వాత మనం 1 కప్పు బెల్లం వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాము. మీకు ఇంకా తీపి ఎక్కువ కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు బెల్లము. చూసారు కదా, ఇలా బాగా కలుపుకొని మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఇది కొంచెం ఉడుకు పట్టిన తర్వాత లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదా, మన సగ్గుబియ్యం పాయసం ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి.